సో వెదర్ అప్డేట్ చూస్తున్నాం. 13 జిల్లాల్లో తీవ్ర వడగాలులట. జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు. ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా. ఈ జిల్లాల్లో గత 11 సంవత్సరాల్లో సగటున 21 నుంచి 40 రోజులు వడగాలులు నమోదు లాస్ట్ 11 ఇయర్స్గా. సో 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్తో చాలామంది చనిపోతున్నారు. ఇప్పటికీ తెలంగాణలో గత నెల 15 రోజులుగా ఒక 30 మంది చనిపోయి ఉంటారు. ఇది కొంచెం నెంబర్ వేరే పెట్టు, చిల్డ్ పెట్టు. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉన్నది. ప్రధానంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. గత 11 ఏళ్ల కాలంలో ఈ జిల్లాల్లో సగటున 21 నుంచి 40 రోజులు వడగాలులు నమోదయ్యాయి. వడగాలుల వల్ల చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, రోగుల పరిస్థితి మరింత క్షీణిస్తుందని, ఇంటి వెలుపల పనిచేసే వారిపైన అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడక్కడ వడగాలులు వీస్తున్నాయి. ఈ నెలతో పాటు జూన్లో కూడా పరిస్థితి కఠినంగా ఉంటుందని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అంచనా వేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2025లో పేర్కొన్నది. ఏ జిల్లాలకి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందట. గడిచిన 11 ఇయర్స్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల్లో సగటున 10 కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచాయి. మిగిలిన జిల్లాల్లో సగటున 5 నుంచి 9 రోజుల మధ్య నమోదైంది. రాష్ట్రంలో 2015లో అత్యధికంగా 358 రోజులు వడగాలులు వీచినాయట. 541 మరణాలు సంభవించినాయట. 2016లో 488 రోజులకు గాను 324 మరణాలు, 2017లో 108 మంది చనిపోయారు, 2019లో 64 మంది చనిపోయారు, 2013లో 516 మంది ప్రాణాలు విడిచారు. పోయిన సంవత్సరం కేవలం 10 మంది చనిపోయారు. సో ఇది తీవ్రత చాలా దారుణంగా ఉంటున్నదట. ఏం చేయాలి అన్నది కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు వీలైనంత వరకు ఎండ నుంచి దూరంగా ఉండండి. ఇది చాలా పీక్ టైం అన్నమాట. మార్నింగ్ 11 టు ఆఫ్టర్నూన్ 3:30. ఇక 12-1 గంటకు అయితే మామూలుగా లేదు. చాలినంత నీళ్లు లేదా జ్యూస్లు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీల ఫారెన్హీట్కి చేరితే వడదెబ్బ సోకినట్టుగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి పోవాలి. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట. కార్మికులైతే మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటలు నీడ పట్టణ విశ్రాంతి తీసుకోవాలి. ప్రాణం కంటే ఎక్కువేం కాదు, మనం ఆలోచించాల్సిందే. పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులకు రొటేషన్ పద్ధతి అమలు చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేసి వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ ఆసుపత్రుల్లో అవసరమైన ORSలు, సెలైన్లు సిద్ధంగా ఉంచారు. వడదెబ్బ మృతులకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం 50,000 నుంచి 4 లక్షలకు పెంచింది. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ వడదెబ్బ మరణాలు నిర్ధారిస్తుంది. సో దయచేసి ప్రజలు వాడెవడో చేస్తాడు, వీడెవడో చేస్తాడు అనుకుంటే పొరపాటు. ఎవడు ఏమీ చేయడు, మనకి మనమే రక్షించుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని బయట ఆడిపించేటప్పుడు మధ్యాహ్నం పూట పొరపాటును కూడా బయటికి పంపకండి. వృద్ధులు అసలే బయటికి పోకండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. మనం ఇంట్లోనే ఉన్నాం కదా, నీళ్ళు ఎందుకు తాగాలంటే తాగాల్సిందే. సో మినిమం ఈ సమ్మర్లో 5 లీటర్లకి తక్కువ కాకుండా నీళ్లు తాగాల్సిన అవసరం ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వడదెబ్బ తగులుతుంది, గుర్తుపెట్టుకోండి.